బస్సు యాత్ర చాలా బ్రహ్మాండంగా ప్రజలు బ్రహ్మరథం పడతామని ఆశిస్తున్నాము. అదేవిధంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు. కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా పార్లమెంట్ స్థానాలు మెజార్టీ పార్లమెంట్ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాం. ప్రజలు కానీ రైతులు కానీ ఎవరు కూడా సంతోషంగా లేరు ఈరోజు వారి పాలనలో. వచ్చిన 100 రోజులలో చేస్తామని చెప్పి హామీలు 500 బోనస్ ఇస్తామన్నారు. వడ్లే కొంటలేరు. మన కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఉన్నప్పుడు వారంలో అకౌంట్లలో డబ్బులు పడ్డాయి. రైతులు ఎవరు కూడా చాలా అంటే చాలా ఇబ్బందులలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసే ప్రసక్తి లేదు. కోమరెడ్డి వెంకటరెడ్డి అంటుండు నడుచుకుంటా కాదు మోకాల మించలు వచ్చినా సరే ఆఫ్టర్ రిజల్ట్స్ వెయిట్ అండ్ సీ ఆఫ్టర్ రిజల్ట్స్. చాలా బ్రహ్మాండంగా ఉండబోతుంది సార్. ఇప్పుడు కేసీఆర్ సార్ బయటికి వెళ్ళింది కాబట్టి ఇప్పుడు తట్టుకుంటే వాళ్ళకు ఉన్న గవర్నమెంట్ వాళ్ళు అలాగలుసిపోయినా ఉన్నాయి. పోతే ఇప్పుడు రైతాంగం పరిస్థితి పులిని అరెస్ట్ చేస్తా సింహాన్ని అరెస్ట్ చేస్తాను ముఖ్యమంత్రి ఆంధ్రాకి వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో మళ్ళీ ఉద్యమ రూపం దాల్చినట్టు అలా ఉంటుంది. కరెంట్ వైర్ అంటారు మా నాయకుడే పెద్ద హైటెన్షన్ వైర్. అలాంటిది రైతాంగాన్ని పరామర్శించడానికి వెళ్ళి ఇప్పుడు రైతు బంధువులు లేకుండా చూస్తున్నాం మనం. రైతు పెట్టుబడులు లేకుండా పండిన ధాన్యం కొనుగోలు లేకుండా కూడా చూస్తున్నాం ఇప్పుడు పరిస్థితి. కళ్యాణ లక్ష్మి అనే బంగారం తులం బంగారం అనే 75,000 పోయింది బంగారం. ఎక్కడ ఇస్తాడండి? గవర్నమెంట్ చేసి మంచిగా సార్ ప్రభుత్వాన్ని నడుపుకోవడానికి కలిపి నోట్లో పెట్టే టైం పెట్టినట్టు పెడితే ఉన్న ప్రభుత్వాన్ని నడిపించుకోవడానికి నిధులు అవి ఇవి వాడుకోవడానికి కూడా చేతగాని ప్రభుత్వం ఏర్పడింది. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం? మొత్తం అప్పులు చేసిపోయారు, మేము వేయడానికి ఏం లేదని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. అప్పులు ఏడు చేసింది సార్. వనరులను క్రియేట్ చేసుకోవాలి. వనరులను క్రియేట్ చేసుకొని ప్రభుత్వానికి చేస్తే ప్రజలను పరిపాలించేటప్పుడు అప్పులు చేస్తాము. దానికి తగ్గట్టుగా వనరులను క్రియేట్ చేసుకొని ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలి. అన్నీ ఎలాంటి చాలా రకాలుగా ఉంటాయి కాబట్టి ఇక అదంతా పెద్దలు ఇప్పుడు బయలుదేరారు కాబట్టి రేపటి నుండి జరగబోతుంది అంతా. మొత్తం ఎన్ని సీట్లు గెలుస్తారు అనుకుంటారు? 10 నుండి 12 గెలవచ్చు సార్. మేము ఇప్పుడు కేసీఆర్ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రజల్లో వచ్చిన మార్పును ప్రజలకు వచ్చిన మార్పును చూపిస్తాం. ఎందుకంటే 100 డేస్లో మార్పు అన్నారు కదా. 100 రోజుల్లో మార్పు బ్రహ్మాండంగా కనిపించింది. కరెంటు లేదు, నీళ్లు లేవు. ఇస్తా అన్న హామీలు 100 రోజులు అన్నారు. 100 రోజులు అయిపోయింది కదా, శూన్యం అయిపోయింది కాంగ్రెస్ వాళ్ళ గురించి. అవన్నీ ప్రజలకు తెలియజేయడం కోసం బస్సు యాత్ర బ్రహ్మాండంగా ఉంటుంది. కేసీఆర్ గారు ఏదైతే చెప్పారో అది 100% సక్సెస్ అవుతుంది. 100% సింహం బయటకు వచ్చింది. సింహం మామూలుగా ఇంతకుముందు ఏదైతే 2001, 2002 ఏ విధంగా అవుతుందో అదేవిధంగా సింహం ఈరోజు కూడా బయటకు వచ్చి జనాల్లో ఏ విధంగా అయితే మార్పు అనేది కనిపించిందో కేసీఆర్ గారి మార్కు ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి ఈ బస్సు యాత్ర ద్వారా ప్రజలకు రుజువు చేస్తాం. అట్లే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా అర్థమైపోతుంటుంది. సింహం బయటకు వస్తే అరెస్ట్ చేస్తా, కాల్చిపరిస్తా, అవన్నీ మాటలు మాట్లాడుతూనే ఉంటారు. అవన్నీ మాట్లాడే వాళ్ళు మాటల వరకే. అవన్నీ మనం చేతుల వరకు. చేతులు చూపించింది కేసీఆర్ గారు, చేతుల్లో చూపించారు. అందరూ ఏమన్నారా కేసీఆర్ వల్ల తెలంగాణ రాదన్నారు. తెలంగాణ వచ్చిందా లేదా? తెలంగాణ తెచ్చాడా లేదా? ప్రజా పరిపాలన ఏ విధంగా చూపించినది అందరికి బ్రహ్మాండంగా అర్థమైపోయింది కదా. 9.5 సంవత్సరాల్లో వీళ్ళు వచ్చిన 100 రోజుల్లో ఎన్ని మాటలు చెప్పారంటే గారెడి మాటలు చెప్పినట్టు రాళ్ళు రొప్పులు అయిపోతుంది, మార్పు రావాలన్నారు. మార్పు ఏడొచ్చింది? 100 డేస్లో గ్యారంటీ 6 గ్యారంటీలు కంప్లీట్ అన్నారు. ఒక్క గ్యారంటీ అయినా కంప్లీట్ అయిందా? 2,500 రూపాయలు ఇస్తా అన్నారు, గ్యాస్ ఇస్తా అన్నారు, ఉచిత కరెంటు బిల్లు ఫ్రీ, 0 బిల్ అన్నారు. ఎక్కడొచ్చింది మార్పు అనేది? ఏమి లేదు. ఖచ్చితంగా కేసీఆర్ గారికి ఏదైతే చెప్పారో 100% గ్యారంటీ ఎన్ని సీట్లు అయితే చెప్పారో కేసీఆర్ గారు చెప్పిన సీట్లన్నీ ఖచ్చితంగా వస్తాయి.